ఇది రాయచోటి, కడప జిల్లా రాయచోటి. ఈ రాయచోటిలో ఏమైంది? వీరభద్ర స్వామి అంటే రాయచోటి అంటే రాయలవారు ఉండేటువంటిది, రాయలసీమ. కడప, కడప అంటే దేవుని గడప, కడప అంటే దేవుని గడప, వెంకటేశ్వర స్వామిది. అట్లాంటి కడపలో వీరభద్ర స్వామికి సంబంధించినటువంటి పార్వేట ఉత్సవం జరుగుతుంది. ఇది వీరభద్ర స్వామికి సంబంధించినటువంటి ఉత్సవం జరుగుతుంటే మాడా వీధులు లేకపోతే ఊర్లలో సహజంగా ఏ దేవాలయానికి సంబంధించినటువంటి పల్లకీ సేవ కానీ లేకపోతే రథసేవ కానీ రథోత్సవం కానీ ఉత్సవాలు కానీ గ్రామంలో ఆ దేవుడి చుట్టూ ఉన్నటువంటి గ్రామంలో కొన్ని వీధుల గుండా తిరగడం అనేటువంటిది సాంప్రదాయం. అది హైందవ సనాతన ధర్మంలో మాత్రమే సాంప్రదాయం, మిగిలిన వాళ్ళే కాలేవు, ఎక్కడా లేనటువంటిది మన దగ్గర చూసి వాళ్ళు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నమే తప్ప ఇంకొకటి కాదు. రాయచోటిలో ఈ వీరభద్ర స్వామి ఉత్సవం జరుగుతుంటే ఇగో మా మసీదు ఉంది, ఇది మా మసీదు ముంగ నుంచి దేవాలయంలో ఉన్నటువంటి దేవుడి విగ్రహ ఊరేగింపు జరగడానికి వీల్లేదంటాడు. అక్కడికి పోతే వాళ్ళ మీద దాడులు జరిగినాయి. వీరభద్ర స్వామికే భద్రత లేదు రాయచోటిలో. ఇవన్నీ పక్కన పెట్టి కాశీనాయన క్షేత్రాన్ని కూల్స్తున్నారు. ఇక్కడ రాయచోటిలో, కడపలో ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్ కూడా ఇవాళ సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి, బీజేపీ సమాధానం చెప్పాలి, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. మసీదు కట్టుకోవడమే అక్రమం అక్కడ. అట్లాంటిది ఇవాళ నువ్వు నా ఇంటి ముంగట నువ్వు మసీదు కట్టమంటే రేపు పొద్దుగాల గుడి పక్కన కూడా ఇంకేదో కడతారు, మీ గుళ్ళో పూజలు చేయడానికి లేదు అనేటువంటి మాట బెంగళూరులో జరిగింది కదా. 1500 సంవత్సరాల దేవాలయం పక్కన ఒక 150 సంవత్సరాల క్రితం వాడవడో అవతల మతం వాడు వాని సొంతమైనటువంటి ప్రార్థనా స్థలం కట్టుకొని మీ గుళ్ళో మైకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అంటాడు వాడు. అరే 1500 సంవత్సరాల దేవాలయం అంటే మాకు సంబంధం లేదు, మీ గుడిలో మైకు మాకు ఇబ్బంది అవుతుంది అంటాడు. వాడు మాత్రం మైకులు పెడతాడు, వాడు సంబంధించిన మొత్తుకుంటుంటాడు. లే మాకు సంబంధం లేదు, మీ వల్లనే మాకు ఇబ్బంది అవుతుంది. పోలీసు వాళ్ళు చేంజ్ చేస్తారు, మీ దేవాలయం వల్లే మీరు ఏమైనా చేసుకొని వాళ్ళకి ఇబ్బంది కావద్దని చెప్తారు. ఇవాళ రాయచోట్ల పోలీసు వాళ్ళు కూడా ఇవాళ వీరభద్ర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి దాన్ని అడ్డుకున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టేసి దేవాలయంలో వీరభద్ర స్వామికి పూజలు చేస్తున్నటువంటి హిందువుల మీద కేసులు పెట్టారు. హిందువుల మీద ఏ విధంగా కేసులు పెడతారు? సేమ్ భయంసాలు అల్లలు జరిగితే కూడా పోలీసు వ్యవస్థ అనేటువంటిది హిందువులకు వ్యతిరేకమైనటువంటి వ్యవస్థగా మారిపోయింది. ఇవాళ హిందువులకు ఎవడన్నా మద్దతు మాట్లాడితే కేసులు పెట్టడం, అవతల వాడు తప్పు చేసేవాడు తప్పన్నా కూడా చల్ మీరు ఎట్లా తప్పంటారని వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇది జరుగుతున్నటువంటి వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నది? ఇందుకేనా ఎన్డీఏ సర్కార్ వచ్చింది, ఇందుకేనా బీజేపీ ప్రభుత్వంలో చేరింది, ఇందుకేనా జనసేన పవన్ కళ్యాణ్ వాళ్ళ సనాతన ధర్మ రక్షణ బోర్డు అని చెప్పేసి ఇందుకేనా హిందువుల మీద కేసులు పెట్టడానికైనా మీరు ప్రభుత్వంలో ఉన్నది? ఇది ఇంకా సిగ్గుచేటు. ఇది వాడు మసీదు కట్టుకుంటాడు, రోజుకి 5 సార్లు లౌడ్ స్పీకర్లు పెడతాడు, ఎవరికి ఇబ్బంది కాదట. కానీ వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి వీరభద్ర స్వామికి సంబంధించినటువంటి పార్వేట ఉత్సవం లేకపోతే రథోత్సవం జరుగుతుంటే మాత్రం మా రంజాన్ అవుతున్నది, మాకు సంబంధించినటువంటి పూజలు అవుతున్నాయి, మా మసీదు ముంగడికి వెళ్ళి దేవాలయం దేవుడి విగ్రహం పోవద్దు అంటున్నారు. ఏంది ఇది? భారతదేశంలో ఉన్నామా మనం? లేమా? ఏమైతున్నది? ఆఖరికి దీనికి కారణం ఎవరు? రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల కోసం, ఓట్ల రాజకీయాల కోసం వాళ్ళ ఉచ్చదాగి వాళ్ళ అసిద్ధం తినడానికి సిద్ధమైనటువంటి రాజకీయ పార్టీ నాయకులు. హిందువులారా మేల్కొనకపోతే రేపు పొద్దుగాల మీరందరూ వాడేవాడు అన్నాడు చూసిరా, పాకిస్తాన్కి 35 కోట్లు ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా ఏదో చేస్తామని. ఇట్లనే జరుగుతున్నది. వాళ్ళ భారతదేశము వినాశనానికి వెళ్తున్నది. రాజకీయ పార్టీల నాయకులే దీనికి కారణం. మీ రాజకీయ పార్టీలను నిలదీయాల్సినటువంటి అవసరం ఎవరుకుందంటే వాళ్ళ హిందువులకు ఉంది. రాయచోటి ఇక హిందువులది కాదు, అయిపోయింది. రాయచోటి హిందువులు బతకలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే మీరు గత 2024 డిసెంబర్లో కూడా ఒక చోట 2024 డిసెంబర్లో కూడా ఏం జరిగిందంటే అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి భక్తులు పోతే ఇదే మసీద్ దగ్గర అయ్యప్ప స్వాములు ఒక వాళ్ళ వాహనంలో పోతుంటారు. వాళ్ళ వాహనంలో పోతుంటే వాళ్ళ అయ్యప్ప స్వాములు అయ్యప్ప భజనలు చేసుకుంటూ పోతారు కదా, వాళ్ళ బస్సులో పోతుంటే మా మసీదు ముంగడ మీరు అయ్యప్ప స్వామి భజనలు పెట్టుకొని బస్సు ఎట్లా పోతుందని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేసింది. ఇది గతంలో
ఇది అయ్యప్ప అయినప్పుడు అయ్యప్ప మాలలు ఉన్నటువంటి భక్తులంతా వచ్చి ఇది మాకు అన్యాయం జరిగింది, దాడి చేసినటువంటి వాళ్ళని పెట్టమంటే ఎవరిని లోపలేదు. చంద్రబాబు నాయుడు హిందూ ద్రోహి అని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. ఇది 2024 జరిగినటువంటి సంఘటన. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక ఎవరైతే ఆ రాకాసి మూకలు ఉన్నారో అయ్యప్ప స్వాముల మీద దాడి చేసినటువంటి వాళ్ళు వీరభద్ర స్వామి మీద వీళ్ళు వచ్చి ఈ హిందువులు కూడా రెచ్చగొట్టిరు, హిందువులు కూడా అరే మా దేవాలయం మీద మా దేవుడి మీద దాడి జరుగుతుంటే చేతులు కట్టు కూసుకొని పోలీసులు వచ్చేదాకా కూర్చొని ఆ దేవుడి మీద దాడులు జరుగుతుంటే అట్లనే మా మీద దాడులు జరుగుతుంటే మీరు దాడులు జరిగినా దెబ్బలు తిన్నా చచ్చినా మాకు సంబంధం లేదు, కానీ అవతల వాళ్ళ మీద చేయొద్దు, దాడి చేసిన వాళ్ళ మీద మీరు ఉల్టా దాడి చేయొద్దు, మీ ఆత్మరక్షణ కోసం కూడా దాడి చేయొద్దు. అవతలి వాడు వచ్చి మమ్మల్ని చంపుతుంటే కూడా మేము చేతులు కట్టుకొని కూర్చోవాలనేటువంటిది వాళ్ళ పోలీసులు హిందువుల మీద కేసులు ఎట్లా పెడతారండి? ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం జరుగుతున్నది. రాయచోటి హిందువులది కాకుండా పోతున్నది. రాయచోటిలో హిందువులు బతకలేకుండా పోతున్నారు. కడప, రాయచోటి, బనగానపల్లి లాంటి ఏరియాలలో, ఇవాళ కర్నూలు లాంటి ఏరియాల్లో, రాయలసీమలో ఒక 5-6 నగరాలు ఇవాళ పూర్తి స్థాయిగా హిందువులు బ్రతకలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నది. తస్మాత్ జాగ్రత్త. వాళ్ళ తెలుగుదేశానికి సిగ్గుంటే, తెలుగుదేశం నాయకుల్లో హిందువులు బ్రతికే ఉంటే, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నిజమైనటువంటి హిందువు అయితే, చంద్రబాబు నాయుడు ఇవాళ ఏమనంటే తిరుపతి మీద రాజకీయం చేసిండు కదా, ఇవాళ లడ్డు మీద రాజకీయం చేసిండు కదా, నువ్వు వైఎస్ జగన్ మీద ఏదో మాట్లాడినావు కదా, మరి ఇంతకంటే దారుణమైనది కదా ఇది. అదేదో తెలవకుండా కల్తీ జరిగి ఉండవచ్చు, ఎవడో లాభం కోసం చేసి ఉండవచ్చు, కానీ ఇవాళ జరుగుతున్నటువంటి దీని మీద నీ సమాధానం ఏమిటి చంద్రబాబు నాయుడు? ఇది మాట్లాడాల్సినటువంటిది. చర్చిలకు ఇచ్చినటువంటి ఆదేశాలను వెనక్కి తీసుకున్నటువంటి పిరికి పంద ప్రభుత్వము పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ సర్కారు. పిరికి పంద ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో హిందువులను వినాశనం చేసేటువంటి ప్రభుత్వాలే వస్తున్నాయి, హిందువుల నాశనాన్ని కోరుతున్నటువంటి ప్రభుత్వాలే వస్తున్నాయి. హిందువుల కోసం అంటే ఆంధ్రప్రదేశ్లో హిందువులకు సిగ్గు శరం లేదు, ఇజ్జత్ మానం లజ్జ లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులకు పౌరుషం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులంతా కూడా ఒక బీరు, ఒక బిర్యానీయో లేకపోతే 4 పైసలు ఇస్తే ఓట్లేసేటువంటి అధములు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులు తమ కులం పేరు మీద అవతలి మతం వానికి కూడా ఓటేసేటువంటి దరిద్రులు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులంతా కూడా కేవలం కులాల వారిగా విడిపోయినటువంటి దరిద్రులు అనేటువంటి మాట. అట్లా ఆలోచించి రాజకీయ నాయకులు ఉన్నటువంటి పార్టీలు హిందువులంతా ఒకటి కాలేరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులంతా కూడా అత్యంత దరిద్రులైనటువంటి వాళ్ళు. వాళ్ళ ఓట్ల కోసం ఎవరి కోసమైనా సరే ఎంత దూరమైనా వెళ్తారు, కానీ దేవాలయాలను కాపాడుకోవడానికి హిందువులు ఎవడు ముందుకు రారు. ఓట్ల రూపంలో నువ్వు 1,00,000 మందితో బహిరంగ సభ పెట్టినవాడు భయపడు. రేపు పొద్దుగాల నీ ఓట్లు కనుక మేము మా దేవుళ్ళు రాయచోటిలో మా దేవుణ్ణి కించపరిచినటువంటి వానికి ఓటేయమంటే చచ్చుకుంటూ అందరూ మళ్ళా కుక్కలాగా వచ్చి పడతారు, తోక ఊపుకుంటూ వచ్చి మన కాళ్ళు నాకుతారు, హిందువుల కాళ్ళు నాకుతారు రాజకీయ నాయకులంతా. అట్లా మారితే కానీ సమాజం బాగుపడదు భారతదేశంలో. అందుకని యోగి లాంటి సర్కార్ రావాలి. ఇవాళ యోగి లాంటి సర్కార్ లేకపోతే ఇవాళ రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు యొక్క ద్వంద్వ ప్రమాణాలు, ద్వంద్వ నీతులు, 2 నాలుకల ధోరణికి ఇది ఒక ఉదాహరణ. పవన్ కళ్యాణ్, బీజేపీ 2 నాలుకల ధోరణికి ఇది ఒక ఉదాహరణ. జైలుకు పంపించారు వీళ్ళని జైలుకు పంపించారు. ఎంత అన్యాయం అండి! వీళ్ళని జైలుకు పంపిస్తారా? మా దేవుడి పైన దాడి జరిగిందంటే నేమ్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఆనంద్ గజపతిరాజు, శివ గంగిరెడ్డి, సుజను, సుబ్బయ్య, రాజశేఖర్ రెడ్డి, పోతగాని వంశీ, నందగోపాలు, బాబయ్య, శివకుమారు, ప్రసాదు, సాయికృష్ణ, జయశంకరు, భువనేశ్వర్ రెడ్డి, సందీప్ వర్మ, రాయచోటి టౌను, ఆర్ఆర్ రాయచోటి టౌను, అన్నమయ్య జిల్లాకు సంబంధించి అన్నమయ్య జిల్లా రాయచోటిలా, అన్నమయ్య పుట్టినటువంటి రాయచోటిలా వీరభద్ర స్వామికి రక్షణ లేదు, వీరభద్ర స్వామికి రక్షణ లేదు. ప్రజలారా ఆలోచించండి. ఎవరు మాట్లాడాలి? మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సిగ్గు లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా పూర్తిగా కలుషితమైపోయింది. విదేశీ భావజాలపు సిద్ధాంతాలకు ఆకర్షణలో ఉన్నటువంటి జర్నలిస్టులంతా కూడా ఇట్లాంటి వార్తలను రాయలేనటువంటి పరిస్థితి. అంటే భారతదేశంలో హిందువులకు అన్యాయం జరిగితే ఏ ఒక్క జర్నలిస్టు కూడా మీకు సహాయం చేయడు, ఏ ఒక్క పోలీసు మీకు సహాయం చేయడు, ఏ వ్యవస్థ మీ వైపు రాదు. మీరు మీ సావు సావండి. ఔరంగజేబు నిజాముల పరిపాలనలో ఎట్లయితే మీరు బతికిర్రో ఇవాళ అట్లనే బతుకుతున్నారు. బ్రిటిష్ పరిపాలన ఎట్లా ఉందో అట్లే ఉన్నది. మీ సావు మీరు సావండి హిందువులారా, అంతకంటే వేరే ఏమీ లేదని చెప్పడానికి ఉదాహరణలు. ఎందుకంటే ఈ వార్తలు ఏవో చదువుతుంటే గుర్తొచ్చినటువంటి అంశాలు ఇవి.
ఇవి గుర్తొచ్చినటువంటి అంశాలు. ఇది జరుగుతున్నటువంటిది. ఇంతకంటే ఏం చెప్తాం వాళ్ళకి సంబంధించి? పాపం ఓలో విహెచ్పి వాళ్ళు వీళ్ళు అన్నమయ్య జిల్లా రాయచోట్లో వీరభద్రస్వామి పార్వేటి ఉత్సవం సందర్భంగా ముస్లింలు హిందువులపై దాడి చేశారు. పోలీసులు ముస్లింను అదుపు చేయడంలో విఫలమడమే కాకుండా పక్షపాత ధోరణితో హిందువులపైనే లాఠీచార్జ్ చేసి గాయపరిచి ప్రతి సంవత్సరం లాగే ఉత్సవం చేసుకున్నటువంటి హిందువులపైన ముస్లింలు దాడి చేయడం, దానికి తగు రక్షణలు చేపట్టకపోవడాన్ని విశ్వ హిందూ పరిషత్తు ఖండిస్తున్నది. ప్రశాంతంగా ఉత్సవాలు తాము నిర్వహించుకుంటే హిందువులను, హిందూ సంస్థలను బాధ్యులను చేయడం, కేసు పెట్టడాన్ని విహెచ్పి ఖండిస్తున్నది. గత సెప్టెంబర్లో చిత్తూరు జిల్లాలో వీకోటలో, కృష్ణా జిల్లాలోని పెడల్లో కూడా హిందువులపై, వారి ఉత్సవాలపై ముస్లింలు ఇలాగనే దాడులు చేశారు. హిందువులపైనే కాకుండా పోలీసులపైన, పోలీస్ స్టేషన్లపైన కూడా ముస్లింలు దాడి చేస్తుంటే వారి మానసిక స్థితిని పోలీసులు గుర్తించకపోవడం అనేటువంటిది. ఈ సంఘటన జరిగిన సందర్భంలో అర్బన్ స్టేషన్ ఎస్ఐ నరసింహారెడ్డి గారు హిందువులను రెచ్చగొట్టే విధంగా ఉన్న ఆయన ప్రవర్తనను విహెచ్పి ఖండిస్తున్నది. హిందువులను, హిందూ సంస్థలను కించపరిచే విధంగా పెట్టిన కేసును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఖండించడాలు ఇక్కడికే పోతున్నాయి. ఇప్పటికైనా హిందువుల ఐక్యత మాత్రమే ఈ భారతదేశం మరొకసారి చీలిపోకుండా, విభజన చెందకుండా, ఈ దేశ విభజన జరగకుండా ఈ రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. ఎవడో సినిమా హీరో వచ్చిండని వాడిని ప్రేమిస్తున్నారు, ఎవడో ఇంకో సినిమా హీరో వచ్చిండని వాడిని ముఖ్యమంత్రి చేసిరు, వాడు వీడు ముఖ్యమంత్రి అవుతున్నారు. కానీ హిందువుల రక్షణను పక్కన పెట్టేస్తున్నారు, హిందువుల దేవాలయాలను బోన్ చేస్తున్నారు, హిందువుల దేవాలయాలను ఆగం చేస్తున్నారు. దమ్ముంటే ఇప్పుడు ఒక్కసారి ఇట్లాంటి ఉద్యమాలు చేస్తే హిందూ దేవాలయాలన్నీ ప్రక్షాళన జరిగి దేవాదాయ శాఖ మొత్తం రద్దయిపోయి హిందువులు తమ సొంతంగా దేవాలయాలు నిర్వహించుకునే స్థితికి రావాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ హిందూ ఉద్యమాలు రావాలి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, భారతదేశంలో హిందువులకు చీము నెత్తురు ఉంటే దయచేసి ఆలోచించాల్సినటువంటి అంశం ఇది. ఏం మాట్లాడుతున్నారు? హిందువుల కోసం మాట్లాడితేనేమో మత విద్వేషాలు రెచ్చగొడతారంటారు. అవతల వాడు వాళ్ళ మతం కోసం మాట్లాడితే వాళ్ళు గొప్ప మతం, వాళ్ళ మతం కోసం గొప్పగా చేస్తారండి, వాళ్ళ మతాలను కాపాడుకుంటారండి. మరి హిందువుల కోసం మాట్లాడితే అమ్మా వీడు హిందూ అంటాడు, వీడు హిందువులను రెచ్చగొడతాడు అంటారు. ఇది ఎక్కడనే? రాముణ్ణి కించపరిస్తే, దేశంలో దేవుళ్ళని కించపరిస్తే, ఈ దేశంలో దేవుళ్ళని కించపరిచి మతం మారుస్తుంటే స్వేచ్ఛగా బ్రతుకుతున్నటువంటి అష్టదరిద్రమైనటువంటి రాజ్యాంగంలో ఉన్నాం మనం. ఈ దేశంలో రాముణ్ణి, కృష్ణుణ్ణి, దేవి దేవతలను తొలనాడుతూ, ఈ దేశంలో హిందూ దేవాలయాలను తొలనాడుతూ, ఈ దేశంలో హిందువులను కించపరిస్తే వాళ్ళు హాయిగా బ్రతుకుతున్నారు. అయ్యో మా దేవుళ్ళని కించపరచకడని మాట్లాడుతున్నారు.